పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అబ్బా తండ్రి, యేసురాజా, ఆత్మదేవా, నీకే 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 ఆరాధనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక చోట్లలో ఈ రోజులలో తపస్సు కాలంలో దేవుని యొక్క వాక్య పరిచర్య జరుగుతున్నాయి, స్వస్థత కూటాలు జరుగుతున్నాయి. అలాగే మనం వెళ్ళిన చోట్లు ఇంకా ఎంతోమంది గురువులు, పాస్టర్లు వెళుతున్న స్థలములన్నింటినీ దేవుడు దీవించమని ఈరోజు మరొకసారి దైవ సన్నిధిలో కరుణ జపమాలను అర్థిస్తూ కరుణ కిరణాలు క్రిందికి వచ్చి ప్రార్థిస్తాం. ఈ దినం ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువునికి అర్పించుకుందాం. ఎం ఆరోగ్యరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అసరిత అంకితులకు ప్రభు ప్రణాళిక ప్రకారం నడుచుకునే శక్తిని ప్రభు దయచేసినట్లుగా, మంచి ఆరోగ్యం, కీడులన్నిటి నుండి ప్రభు కాపాడినట్లుగా, రాకపోకళ్లలో దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మార్నేని జయరాజు సీతా కుటుంబంలో దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా అప్పు సమస్య నుండి విడుదల, లిఖిత బంగారు భవిష్యత్తు కొరకు 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారి చెప్పిన ప్రవచనం ప్రకారం మంచి కంపెనీలో ఉద్యోగంతో దీవించిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తికి వీసా స్పాన్సర్షిప్ వచ్చినట్లుగా దేవుని నడిపింపు కొరకు కుటుంబ సభ్యులందరికీ ఎటువంటి ఆటంకం లేకుండా వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పి బాలరాజు జాబ్ ఇంటర్వ్యూలో విజయవంతమగునట్లుగా టీజీ జెన్కోలో డైరెక్టర్గా పోస్ట్ వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు మరియు మరియ తల్లి దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఛాతి భాగంలో గడ్డ నుండి కొచ్చర్ల అన్నమాకి స్వస్థత దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి యూఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళువెక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, నీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉద్ధారమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. త్రియక దేవుణ్ణి మనం స్తుతించాలి. ఎక్కడ కూడా ఇలాంటి గొప్ప ఆచారం లేదు. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమును మనం స్తోత్రం చెల్లించినప్పుడే పరిపూర్ణమైన ఆరాధన జరుగుతుంది. వెన్ వి glorify the Trinity God, Father, Son and the Holy Ghost, then that adoration comes to completion. దీనిని మనము ప్రతి క్షణం గుర్తిస్తూ పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామములో అని ప్రార్థిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ తండ్రి అయిన దేవుడు ఎవరిని కౌగలించుకొని ముద్దాడి దీవిస్తాడంటే తప్పిపోయిన మనలాంటి కుమారులను, కుమార్తెలను. దీనిని లూకా 15:20 వచనంలో మనం ఒక ఆదివారం చక్కగా ఆ ఒక్క వాక్యం మీదనే 2 గంటల సేపు ధ్యానించామని మొన్న కూడా చెప్పాను. Luke 15:20. On Sunday we reflected only on this one verse, how God comes down to our level where we are caught up in sin and we are not able to get up. He comes running, embraces, kisses and blesses. Luke 15:20. అంతేకాదు అలాంటి మనుషులైన మనకు విందు చేస్తాడంట. దట్ ఈస్ వాట్ బైబిల్ సేస్ ఇన్ 15:23 ఆఫ్ లూక్. హి మేక్స్ అ బ్యాంక్వెట్. ఇప్పుడు మన విందు, మనకిచ్చే విందు అది గొర్రె పిల్లది కాదు. యేసు ప్రభువే మన కోసం ఆహారముగా మారేను, గొర్రె పిల్లగా వధింపబడెను. దాన్ని తలంచే రోజులే ఈ 40 రోజులు. భక్తితో పాడుదాం. త్రియక దేవుడు చూపించిన ప్రేమకు స్తోత్రం చెల్లిస్తూ ప్రేమ గీతముగా దీన్ని పాడి ఆరాధిద్దాం. అప్పా, పితా, యేసు రాజా, ఆత్మదేవా, నీకే నారాధనా. అప్పా, పితా, యేసు రాజా, ఆత్మదేవా, నీకే నారాధనా. నిన్ను వదలి నేను ఇబ్బందులలో ఏడ్వగా రక్షకుడవై వెదకి వచ్చితివే. నిన్ను వదలి నేను ఇబ్బందులలో ఏడ్వగా రక్షకుడవై వెదకి వచ్చితివే. కౌగలించి నన్ను ముద్దాడి నాకు విందును సిద్ధం చేసితివి. కౌగిలించి నన్ను ముద్దాడి నాకు విందును సిద్ధం చేసితివి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆకాశమందున్న ఆసీనుడని పాటలో ఒక చరణం పాపగోతిలో పడి ఉన్నాను లేవనెత్తుమా అని పాడతాం. అది ఫస్ట్ నేను పాడినప్పుడు అదే వాక్యం ఎక్కడ ఉన్నదని తెలియదు, మీలో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. వెన్ ఐ sang first time that song, Lord, I have been fallen in the pit of sin, I am not able to get up. I didn't know where that word of God is. ఈరోజు మళ్ళా కీర్తన 42వ వచనంలో Psalm 40:2 we hear, నాశనకరమైన గోతి నుండి బురద గుంట వంటి అతడు గుంట నుండి అతడు నన్ను బయటకు లాగెను, నన్ను కొండ కొమ్మున నిలిపి నాకు భద్రత కల్పించు. God has pulled me out from the depth of sin and He made me to stand on the mount, that is glory of God. భక్తితో పాడదాం. బురద గుండ నుండి కొండ మీద ఎక్కించి అలంకరించి చూసే దేవుడు మన దేవుడు. ఆ కల్వారి కొండ మీద ఆయన మన మీద దీవించే స్వస్థము వైపు చూస్తూ ఈ పాట పాడదాం. నాశనకరమైన బురద గుండ నుండి బయటకు లాగితివి, నాశనకరమైన బురద గుండ నుండి బయటకు లాగితివి. కల్వారి రక్తం నా కోసం చింది కౌగిటిలో ఉంచితివి. కల్వారి రక్తం నా కోసం చింది కౌగిటిలో ఉంచితివి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం. భక్తితో రెండవ గుర్తును అర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి పెరిగినటువంటి పుట్టి పెరిగిన ప్లేస్, దానికి విలువ లేదు. నాజరేతు నుండి ఏది మంచిది రాదని కూడా ప్రజలు ఆ రోజుల్లో అలవాటు చొప్పున మాట్లాడుకునేవాళ్ళు. దానిని యోహాను 1వ అధ్యాయంలో చదువుతున్నాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 we hear, can anything good come out of Nazareth? That is the state of that particular place and from where our Mama Mary hailed from. But then that's why God looked down upon her whole lowliness, it is written. నా దీనావస్థలో దేవుడు నన్ను కటాక్షించని, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలచెదరని అమ్మ మరియ తల్లి పాడిన పాట త్వరలోనే మీ ఇంటిలో వినబడునుగా. ఆమేన్. From now on all generation will call me blessed because God has looked down upon my lowliness. Luke 1:48. లూకా 1:48. పాడుదామి 40 రోజుల్లో పల దీనావస్థ నుండి దేవుడు మనలందరినీ లేవనెత్తునుగా. ఆమేన్. దీనావస్థలో ఉండ నన్ను కటాక్షించి దయ చూపితివి. కలవరపడకని కన్నీరు తుడచి చేయి పట్టి నడిపితివి. కలవరపడకని కన్నీరు తుడచి చేయి పట్టి నడిపితివి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం. మీరు ఏ దీన స్థితిలో ఉన్నారో ఈ రోజుల్లో దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసంలో ఈరోజు ఈ ప్రార్థన నడుస్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసి మనలందరినీ కప్పుకొనే ఒక ప్రార్థన ఈ ప్రార్థన.
Holy Spirit, Father in heaven, Jesus. They stretch out their hand together at one mind and embrace us and kiss us and bless us and protect us. That is a prayer we make. Today also we shall pray. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మేము చేస్తున్న ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఇంకొక శుక్రవారం తర్వాత వచ్చే శుక్రవారం మీకు తెలుసు మనము పవిత్ర శుక్రవారం ప్రవేశించబోతున్నాం. దానికి ముందు ప్రతిరోజు మనల్ని నడిపిస్తున్నాడు దేవుడు. రేపటి దినం కూడా దైవ సన్నిధిలో గడిపే ముందు ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేను ఈ టైం ఇదే నా డ్యూటీ టైం అని మనల్ని కాపాడే దేవుడు కాదు. డ్యూటీ దాటితే ఆఫీస్ టైం లేకపోతే నన్ను కలువను అని చెప్పే లోకం ఇది. కానీ మన దేవుడు రేగిం బగలు మనతోనే ఉంటాడంట. ఆయన కునుక్కు తీయడంట, నిద్ర కూడా పోడంట. అంత జాగ్రత్తగా కనురెప్పల వలె కాపాడే దేవుడు నీకు సొంతమయ్యాను. ఇది తెలియక చాలామంది మానసిక బాధలు డిప్రెషన్ దాకా వెళ్ళిపోయి మెంటల్ పేషెంట్గా వాళ్ళు మారిపోతున్నారు. ఈ వాక్యాన్ని మళ్ళీ చెప్పండి. నా దేవుడు కునుకు తీయడు, నిద్రపోడు. The Lord's word says, I never sleep, not even I slumber. That's our God. If you know our God, we have to keep repeating these prophecies of God. Psalm 121 verse 14. అలాగే ప్రభు చెప్పాడు, నీ సొంత కన్న తల్లి మరచిన నేను మాత్రం నిన్ను మరువను. ఆ ప్రేమను కొనియాడే దినములే 40 రోజులు సిలువ వైపు చూసే ప్రార్థన. Isaiah 49:15, the Lord says, even if your mother forgets you, I cannot forget you. I will not forget. That is the love of God. These 40 days we look at the cross and look at that love and we sing this song of love. ఈ ప్రేమ గీతమును భక్తితో పాడదాం. పగలు నాతోనే ఉండి నన్ను కాచేవాడా, నన్ను మరువని దేవా, మారని ప్రభువా, మహిమకు పాత్రుడా. స్తోత్రం తండ్రి, స్తోత్రం
ఈ లింక్ను అందరికీ పంపిస్తూ ఈ పాట ద్వారా అందరినీ దేవుడు కౌగిలించుకొని ముద్దాడి దీవించాలని సహకరించండి, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏకాకిగా అనాథలాగా జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపరాధ భావముతో సైతానుతో పీడింపబడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళుతున్న చోట్లలో ఎంతో మంది రాసి ఇచ్చిన విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎక్కడెక్కడ కూటాలు జరుగుతున్నాయి అక్కడ పాల్గొంటున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాస్తులు తీసుకుని వెళ్ళిన ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి వాళ్ళ లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి ఇండ్ల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మానవుల దగ్గర చాలా కోరికలు ఉన్నాయి, అది కావాలి ఇది కావాలి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని, ఈ చిన్న సెల్ ఫోన్ సరిపోదు ఇంకా పెద్దది కొనుక్కోవాలని ఇలాంటి కోరికలు. కానీ కీర్తనగారుడు కీర్తన 27:4 ఆయన చెప్తాడు, నా కోరిక ఒకటే. ఆయన చెప్తాడు, మై రిక్వెస్ట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్, ఐ am not interested in many things. That's what Psalm 27:4 says. ఆయన చెప్పిన మాట చూడండి, నేను ప్రభువునకు ఒక్క వరమును కోరుకుంటుని, నాకు కావలసినది అది ఒక్కటే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నివసింపబడనని అతని దయను అనుభవమును తలమునకు తెచ్చుకోవాలననియు దేవాలయమున అతని సలహా అడుగుకోవాలననియు నా కోరిక అంటున్నాడు. I have only one request from the Lord, to be in the presence of the Lord, temple of the Lord, all the days of my life, and also to request Him to give me counsel. Our God counsels us. ఆలోచనకర్త, ఇలాంటి పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీ అందరికీ మంచి ఆలోచనకర్తగా ఉండి మీకు ఏ కొరత లేకుండా ఇప్పుడే అప్పు సమస్యలను తొలగించునుగాక, వ్యాధులను తొలగించునుగాక, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా దీవించునుగాక. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న వారి దీక్షాపరులు మరి ఎక్కడెక్కడ మీరు ఏడుస్తున్నారో అక్కడ దేవుని హస్తం దిగి వచ్చునుగా. భక్తితో ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. ఒకటే నే కోరునది దానిని వెదకి దప్పిక గుంటినయ్యా, ఒక్కటే నే కోరునది దానిని వెదకి దప్పిక గుంటినయ్యా, జీవించు కాలమంతా నీతోనే ఉండి నీ సేవ చేయాలయ్యా, జీవించు కాలమంతా నీతోనే ఉండి నీ సేవ చేయాలయ్యా. తమిళం పాట తమిళంలో కూడా పాడదాం. అబ్బా பிதாவே அன்பான தேவா அருமை
ரட்சகரே ஆவியானவரே அப்பா பிதா యేసు రాజా ఆత్మదేవా నీకే 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 మారాధనా. ప్రతిరోజు 1500 రోజుల దగ్గరికి చేరుతున్న మనలను నడిపిస్తున్న దేవునికి రుణపడి చివరి ఆశ్రమం కొరకై ప్రార్థిస్తాం. అదే టైంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు దీవించమని, అలాగే 21 నుంచి 25 వరకు జరుగుతున్న తెలుగు వడకాన్ని ప్రభు దీవించమని, పవిత్ర వారములు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సాంగ్యమును దేవుడు దీవించమని, శుక్ర శని ఆదివారం కోయంబత్తూరులో పెద్ద ప్యారిస్లో జరుగుతున్న ప్రోగ్రాంని, తర్వాత రాయపన్ బట్టి అనే ప్రదేశంలో 2వ ప్రోగ్రాంని ప్రభు దీవించమని భక్తితో మనమందరము ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రత్యేక ప్రకటన, వచ్చే వారం పవిత్ర శుక్రవారమే మనమందరము ఇప్పుడు మనం ప్రతిరోజు ఆరాధిస్తున్న కరుణ కిరణాలు ప్రవగించే యేసు కరుణను కొనియాడే పండుగ కోసం పవిత్ర శుక్రవారమే నవదిన ప్రార్థనను మనం స్టార్ట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేసే రోజు పవిత్ర శుక్రవారం. We begin the novena prayer for our great feast of Divine Mercy on Good Friday. 9 days will be offering. Please note that, and all those who want to really offer and pray, make use of those 9 days. ఎవరెవరైతే అర్పించి ప్రార్థన చేసుకోవాలో 9 రోజులు మంచిగా అర్పించుకుంటూ ప్రార్థించండి. అందరికీ ఈస్టర్ పండుగతో పండుగలు అయిపోతున్నాయి అనుకుంటారు, కానీ మన పండుగ ఈస్టర్ తర్వాత వచ్చి యేసు కోరుకున్న పండుగ కారుణ్య పండుగ. అందరూ కూడా ఆ దినమున ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం 9:30 కల్లా మీ విన్నపాలన్నీ తీసుకురండి. చాలామంది గురువులను నేను మనవి చేస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా పాప సంగీతం కోసం మీరు వచ్చి చేసుకొని పూర్తిగా పరిపూర్ణ ఫలాలను పొందాలని ఆశిస్తున్నాను. The floodgates will open for those who make a good confession on the day of the feast of great feast of Divine Mercy, immediately after the Easter, the next Sunday. Please note, మీరందరూ కూడా ఎంతమందిని తీసుకురాగలుగుతారో మంచిది. ఎందుకంటే ఆ దినమున అందరినీ దగ్గర తీసుకురండి అని ప్రభు కోరుకున్నాడు. బస్సులు అరేంజ్ చేయండి, తర్వాత DCM అరేంజ్ చేయండి. ఇప్పుడు ఆడవాళ్ళకు ప్రత్యేకం మీకు తెలుసు, ఫ్రీ. అందువలన ఎక్కడ ఏ జిల్లా నుంచైనా కదలండి ప్లీజ్, వచ్చి రండి. కరోనా లేకుండా బ్రతకలేమండి. మొన్న చూశారు మీరు థాయిలాండ్లో, ఆ దేశంలో సడన్గా బిల్డింగ్ కూలిపోయి లోపల శవాలన్నీ. ఇవన్నీ కూడా జరుగుతుంటే కరుణ కిరణాలు కావాలి. అందుకే ఇంతసేపు ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేశాను. కమ్ అండ్ బీ బ్లెస్డ్. ఇమిడియట్లీ ఆఫ్టర్ ఈస్టర్, ద నెక్స్ట్ వీక్ ఈజ్ ద డివైన్
mercy, Savior's feast today. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. 1500 రోజులకు దగ్గరికి చేరుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా, మరి ముఖ్యంగా రాబోయే దివ్య కారుణ్య పండుగ ద్వారా, రాబోయే వారంలో జరుగుతున్న పవిత్ర కార్యముల ద్వారా, పవిత్ర వారం ద్వారా దేవుని ఆశీర్వాదం పరంపరగా కృప వెంబడి కృప రూపంలో 40 రోజులు ప్రార్థన ఫలించినట్టు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. As we prepare for the Holy Week and the great feast of divine mercy, may the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon us and bless us with abundance of grace. In Jesus' name we pray. Amen. Abba Pita, Yesu Raja, Atma Deva, Triyeka Deva, Nike Nike Ma Aradhana. ఈ పాట ద్వారా, కరుణ జపమాల ద్వారా హేరాళముగా దీవించి మిమ్మల్ని సాక్షులుగా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.